హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. మీరు లైక్ చేసే కొద్దీ మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి, అంటే కొత్త వాళ్ళకి వీడియో వెళ్తుంది అనమాట. అందుకే రోజు లైక్ చేయమని అడుగుతున్నాను. ఇక ఈనాడులో బ్యానర్ వార్త ఏంటంటే ఇదే, అమరావతిని ఉద్దేశించి, అమరావతి వేశ్యల రాజధాని అనే వ్యాఖ్యలను ఉద్దేశించి నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు నిన్న ఇంకా ఎక్కువయ్యాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా కేసు నమోదు చేయట్లా, వాళ్ళ మీద ఇంకా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవట్లా. కానీ ఉంటాయి, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అది కృష్ణరాజు గారి వరకే ఉంటుందా, లేదా కొమ్మినేని శ్రీనివాస్ గారి వరకు వస్తుందా, లేదా సాక్షి యాజమాన్యం వరకు వస్తుందా? ఆ స్క్రిప్ట్ ఇచ్చింది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏమన్నారంటే, ఇదంతా వ్యవస్థీకృత కుట్ర, వాళ్ళందరూ కూడా ఒక మూకుముడిగా ఒక ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే అమరావతి మీద, రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు, కాబట్టి కుట్ర మొత్తం ఛేదించాలని మేము పోలీసులకు చెప్పామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కుట్రను ఛేదిస్తాము, ఎవరైనా సరే వదిలిపెట్టము, ఇటువంటి విషయాన్ని చెబితే మాత్రం వదిలిపెట్టమని చెప్పారు. సో ఇది కొంచెం కీలకంగా మారుతోంది, పెద్ద ఇష్యూగానే మారుతోంది. పెళ్ళుబికిన జనాగ్రహం. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం. అమరావతి ఐకాస. ఎన్హెచ్ఆర్సీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయల ఫిర్యాదు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ పివిఆర్ కృష్ణరాజు, దాన్ని సమర్థించిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, మహిళలు ఆదివారం ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సాక్షి కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. జగన్, భారతిరెడ్డిలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామంటూ అమరావతి ఐకాస నాయకులు హెచ్చరించారు. గత పాలకులు అమరావతి ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రకు పాల్పడుతున్నారంటూ కూటమి అగ్రనేతలు మండిపడ్డారు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇలాంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండించారు. చిత్తూరులో జరుగుతున్న ర్యాలీ ఫోటో వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వచ్చిన సంగతి చెప్తూ, ఆ మాటలు వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను కూడా వేస్తూ, ఇదిగో జగన్ క్షమాపణ చెప్పకపోవడం విచారకరం, జీవితంలో క్షమాపణ చెప్పడం. ఆయన ప్రజలు ఓడిస్తే ప్రజలకి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము అని చెప్పని వ్యక్తి ఇటువంటి విషయాల్లో క్షమాపణలు ఎందుకు చెప్తాడు? ఆయన చెప్పడు, చెప్పే టైప్ కాదు. ఆయన నుంచి క్షమాపణలు ఆశించడం చంద్రబాబు గారికి కొంచెం అత్యాశ, ప్లస్ అసలు ఆయన చెప్పే టైప్ కాదు. ఆ వ్యక్తిత్వం జగన్ది కాదు. చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో అది చేసుకోవడమే బెటర్ అనమాట. రామోజీరావు గారు వర్ధంతి సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన విగ్రహాన్ని ఒకటి ఆవిష్కరించారనమాట. అంటే సజీవంగా ఉండేలాగా, సజీవ రూపం వచ్చేలాగా, సజీవ కళ ఉట్టిపడేలాగా ఆయన కూర్చునే చోటే ఆయన విగ్రహాన్ని ఒకదాన్ని రూపొందించి ఆవిష్కరించారు. మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి అజరామరం. అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు ఘననివ్వాలి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి. ఫిల్మ్ సిటీలో విగ్రహావిష్కరణ. స్వచ్ఛంద సంస్థలకు గ్రూప్ తరపున 30 లక్షల విరాళం. అదొకటి రాశారు. తర్వాత మండుతున్న ఎండలు, వేడెక్కిన వాతావరణం. నిజమే, మే నెలలోనేమో వర్షాలు పడ్డాయి. మే 10వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఎండలు పెరగాల్సిన సమయంలో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ప్రతిరోజు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జూన్ ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ తొలకరి మొదలవ్వాలి, చిరుజవులు కురుస్తూ ఉండాలి, వాతావరణం చల్లబడాలి. కానీ ఇప్పుడు చూస్తే ఎండలు మండిపోతున్నాయి. 9 దాటితే బయటికి వెళ్ళలేని పరిస్థితి. సాయంత్రం 5 వరకు కూడా ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు బాగా ఎక్కువ ఉన్నాయి. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు ఊహించలేదన్నమాట. ఇక అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడు? వైకాపా హయాంలో జరిగిన కుంభకోణాల్లో కొన్నింటిలోనే చర్యలు, మరికొన్నింటిలో కేసులు నమోదుకే పరిమితం. విచారణ ఊసేలేదు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పరిస్థితి. నిజమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బీభత్సమైన ఆరోపణలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మద్యం స్కామ్లో కాస్త దూకుడుగా వెళ్తున్నారు తప్ప గనులు, ఇసుక, ప్లస్ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం, సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, అండ్ లాటరైట్ కుంభకోణం, బాక్సైట్ కుంభకోణం, ఇలా చాలా విషయాల్లో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. భూ అక్రమాలు, ఇలా చాలా విషయాల్లో వదిలేస్తున్నారు. అదే రాశారు ఈనాడులో. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాల్లో కొన్నింట్లోనే చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా చాలా వరకు వదిలేస్తున్నారు అని రాసుకొచ్చారు.
అరకు, బాపట్ల, గండికోటలో టెంట్ సిటీలు 50 కోట్లతో అందుబాటులోకి 150 గదులు, వాటిలో స్టార్ హోటళ్ల తరహాలో సౌకర్యాలు. ఏపీటీడీసీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి. పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రాంతాల్లో వస్తువుల కల్పనకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రాధాన్యం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన ఉత్తమ విధానాల అమలుకు ఉపక్రమించింది. ఆ క్రమంలో అరకు, గండికోట, సూర్యలంకలో ప్రయోగాత్మకంగా 3 టెంట్ సిటీలను అభివృద్ధి చేస్తారంటండి. 150 గదులు కడతారంట. దానికి సుమారుగా 50 కోట్లు ఖర్చు పెడతారంట. ఇదిగోండి, జస్ట్ మనకి 5 స్టార్ హోటల్స్లో రూమ్ ఎలా ఉంటాయి రూమ్స్, అలాగే టెంట్లతో రూములు కడతారనమాట. దీనిలో అన్ని రకాల సౌకర్యాలు లోపల ఉంటాయి. ఇవి కొన్ని బీచ్ల్లో ఏర్పాటు చేస్తున్నారు. అది ఆల్రెడీ గుజరాత్ కెవాడియాలో అభివృద్ధి చేసిన టెంట్ సిటీ అని దాన్ని మోడల్గా తీసుకున్నారనమాట. నిన్న ఎంసెట్ అంటే ఏపీ సెట్ రిజల్ట్ వచ్చింది. దానిలో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకేనంట. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన 75.67% మంది అభ్యర్థులు, ఇంజనీరింగ్లో అబ్బాయిలు 70.33% కంటే అమ్మాయిలు 73.37% ఉత్తీర్ణత అధికం. ఫలితాలను ఎక్స్ వేదికగా విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఈ ఏపీ సెట్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే. ఇది అంటే టాప్ 10 ర్యాంక్స్ అన్నీ అబ్బాయిలకు వచ్చాయి. ఇక్కడ మొదలవుద్ది అసలైన సినిమా. అబ్బాయిలు వలలో చిక్కుకొని కాస్త ట్రాక్ తప్పుతారు, అమ్మాయిలు పైకి వెళ్తారు, అబ్బాయిలు డౌన్ అవుతారు. ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు అబ్బాయిలు బాగానే ఉంటారు, టాప్లోనే ఉంటారు. ఇక్కడ వాళ్ళలో వల మొదలవుద్ది. ఆ వయసు వలన వచ్చే మార్పులు మొదలవుతాయి, మనసులో మొక్కలు అవుతాయి. దాంతో ఈ అబ్బాయిలు డౌన్ అయ్యి అమ్మాయిలు పెరుగుతుంటారనమాట చదువుల్లో. ఇంజనీరింగ్, మెడిసిన్ అదంతా వచ్చేసరికి. అంటే సరదాగా అంటున్నా, క్యాజువల్గా, అదేం పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. మళ్ళీ ఎవరి మనోభావాలు దెబ్బతినొద్దు. నేడు ఎమ్మెల్సీ రఘురాజ్ అనర్హత పిటిషన్పై నేడు విచారణ. కాకానిపై మరో కేసు నమోదు. కంటైనర్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదు. మాజీ మంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. వైకాపా హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ల నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారంట. ఓహో, 2.96 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్కు కార్యాచరణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలు సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒప్పందాలు కుదుర్చుకుని అంకెలు చెప్పడం కాకుండా అవి నిర్మాణాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది. అది కావాలి కదా, ప్రభుత్వ బాధ్యత అదే. కేవలం అంకెలు చెప్పడం, పేపర్లో రాయడం కాకుండా ఫీల్డ్ గ్రౌండింగ్ అవ్వాలన్నమాట. శ్రీకాకుళంలో కోవిడ్ కేసు నమోదు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ కేసు నమోదైంది. జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో ఓ వ్యక్తి జిల్లా సర్వజన ఆసుపత్రికి వెళ్ళగా పరీక్షించిన వైద్యులు కోవిడ్ అని నిర్ధారించారు. అమ్మో, ఈరోజు శ్రీకాకుళమే వెళ్ళాలి. నేను ఈరోజు శ్రీకాకుళం వెళ్తున్నా, రేపు ఎల్లుండి అక్కడే ఉంటా. శ్రీకాకుళం టౌన్లో అమ్మవారి పండుగలు ఉన్నాయి కదా, సో అమ్మవారి ఉత్సవాలకి వెళ్తున్నాను అనమాట. 2 రోజులు అక్కడే ఉంటా. మేబీ న్యూస్ పేపర్ వీడియో కాస్త లేట్ అవ్వచ్చు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, కానీ కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. రేపు ఎల్లుండి 2 రోజులు. ఇంకా లోపల పేజీలు యాక్చువల్లీ ఈనాడులో ఈరోజు వార్తలే నేను పొద్దున్నే చదివినప్పుడు అనుకున్నా, పెద్దగా ఏం లేవు. జుగుప్సాకర వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అంటండి. రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ ఫిర్యాదు చేశారు. సాక్షికి సమన్లు ఇస్తున్నాం. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. అడుగడుగున అవమానమే. అమరావతి ఐకాస. అమరావతిపై అక్కస్తోనే కుట్రలు. మంత్రులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరచడమా? తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. కుట్రదారుల లెక్కలన్నీ తేలుస్తాం. హోంమంత్రి వంగలపూడి అనిత. ఆ మాటల వెనుక వ్యవస్థీకృత కుట్ర. పవన్ కళ్యాణ్ గారు. ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి. సో దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర పుస్తకం, ఆత్మకథ పుస్తకం ఒకటి నిన్న రిలీజ్ అయింది. ఆ సందర్భంగా ప్రముఖులు, పెద్దలు అందరూ పాల్గొన్నారనమాట. ఇక 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు. ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులు కేశినేని శివనాథ్, సానా సతీష్. ఇది ఒకటి.
భలే చెప్తారండి. క్రికెట్ అసోసియేషన్ మీటింగులు ఎప్పుడైనా సరే 25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలు, 175 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు అప్పట్లో అన్నారులే 2015, 16లో అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏసీఏ మీటింగ్ జరిగినప్పుడు 175 నియోజకవర్గాల్లో కూడా మినీ స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు. ఇదిగో నిన్న మీటింగ్లో 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు అని చెప్తున్నారు. ముందు ఇవన్నీ అయినప్పటికీ అంటే మాటలు అవుతాయి, ఇవన్నీ అయినప్పటికీ ఎప్పుడో అంతెందుకు నాకు బాగా గుర్తు 2012, 13 ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన స్వతహాగా ఒక క్రికెట్ ప్లేయర్ కాబట్టి ఆయన కూడా చెప్పినట్టు గుర్తు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మినీ స్టేడియాలు నిర్మిస్తామని చెప్పినట్టు గుర్తు. అంటే ఇవన్నీ కూడా మీటింగులు పెట్టినప్పుడు మాటలు చెప్పడానికి బాగుంటాయి. ఈనాడులో ఆల్మోస్ట్ అన్ని వార్తలు అయిపోయినాయి. జాతీయ స్థాయి వార్తలు మళ్ళీ చెప్దాం, లాస్ట్లో చెప్తా. సాక్షికి వెళ్దాము. సాక్షిలో ఉన్నాయి, చాలా చెప్పారు, చాలా కథలు వండి వార్చారు. కొండపై విషనాగులు. అనకాపల్లి జిల్లాలో నాగుల కొండపై చెలరేగుతున్న అక్రమార్కులు. రోజుకు 15,000 టన్నులకు పైగా లాటరైట్ తరలింపు. లెక్కల్లో చూపిస్తున్నది 5,000 టన్నులే. తద్వారా వేల కోట్ల రాయల్టీ ఎగవేత. అనుమతించింది 60 అడుగుల లోతు వరకే, కానీ 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు, వే బ్రిడ్జి లేదు, లెక్కపత్రాలు లేవు. నిజంగా చెప్పు, వైసీపీ హయాంలో ఇలా జరగలేదా? సేమ్ అదేగా వీళ్ళు కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో మాత్రం విషనాగులు కాదా, ఇప్పుడు మాత్రమే బుసనాగులా? హైగ్రేడ్ లాటరైట్ ఒడిశాలోని వేదాంత ప్లాంట్కు తరలింపు. యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం, గిరిజనుల జీవనానికి పెనుముప్పు. ఏమండి సేమ్ అండి, వైసీపీ హయాంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో సేమ్ ఇప్పుడు అలాగే జరుగుతుందండి. జస్ట్ అప్పుడు లబ్ధిదారు వేరు, ఇప్పుడు లబ్ధిదారు వేరు. అప్పుడు ఈ దాచుకున్నది వేరు, ఇప్పుడు దాచుకున్నది వేరు. బికాజ్ ఆఫ్ పవర్ మారింది కాబట్టి. సో ఈ లాటరైట్ తవ్వకాలు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగాయి. అప్పుడు సెంట్రలైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీలో ఉండే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా రిలేటివ్ బంధువు అవుతారు. ఆయన వాళ్ళ అబ్బాయి దాన్ని చూసుకున్నారు. విశాఖ ఆ ప్రాంతంలో లాటరైట్ బాక్సైట్ తవ్వకాలను దగ్గరుండి చూసుకొని డైలీ ముడుపులు తీసుకెళ్లి పైనిచ్చి ఇచ్చిన కమిషన్ జేబులో వేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే స్థానికంగా ఉన్న జిల్లా స్థాయి నాయకులు కొంతమంది తీసుకొని పైకి ఎంతో కొంత కప్పం కడుతున్నారు. అదే దానికి దీనికి తేడా. ఇక గిరిజన విద్యార్థిని దారుణ హత్య. ఈ నెల 3న అదృశ్యం. ముళ్ళ పొదల్లో మృతదేహం లభ్యం. తలపై బలమైన గాయం. బీరు బాటిల్తో కొట్టి చంపినట్టు ఆనవాళ్ళు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ఘటన. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక. పోలీసుల అదుపులో 4 అనుమానితులు. బాలికల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నిందితులను శిక్షించాలని గిరిజన సంఘాల ఆందోళన. రాష్ట్రంలో ఏం జరుగుతుందండి బాబు, చాలా దారుణంగా ఉన్నాయి. అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. ఈ వారం రోజుల్లో చూసుకుంటే అనంతపురం జిల్లా రాప్తాడ్ కాన్స్టిట్యున్సీలో ఒకటి బయటకు వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ అనంతపురం జిల్లా కూడేరులో ఒకటి బయటకు వచ్చింది. విశాఖపట్నం, విజయనగరం, ఇదిగో బాలికపై అత్యాచారం. విశాఖ జిల్లా భీమిలి బీచ్ రోడ్డు ప్రాంతంలో ఘటన. నిందితుడు సహకరించిన మహిళ అరెస్టు. ఒక మహిళ సహకరించింది బాలిక మీద అత్యాచారం చేయడానికి ఒక నిందితుడికి. కీచక రాజ్యం ఆగని అఘాయిత్యాల పర్వం. బాలికలు, మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం. సగటున 2 రోజులకు ఒక అత్యాచారం. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. శాంతి భద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలం. రెడ్ బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్పై మాత్రమే దృష్టి. కేసుల దర్యాప్తు మీద, నేరాల మీద అదుపు మీద బాధ్యత లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా తన్మయని కాపాడలేకపోయారని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా ఉటంకిస్తూ ఒక ట్వీట్ చేశారన్నమాట. సో నిజంగానే రాష్ట్రంలో ఈ మధ్య ఈ ఘటనలు పెరుగుతున్నాయి. నిజంగా ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి, హోంమంత్రి గారు అప్రమత్తం అవ్వాలి. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కొన్ని జరిగాయి, మధ్యలో కాస్త తగ్గాయి, ఆగాయి, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా, రాజకీయ కోణం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ వారం 10 రోజుల్లోనే బీభత్సంగా జరిగాయి. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం. పోలింగ్ ముగిసే సమయానికి 68.12% ఓట్లు నమోదు. తుది పోలింగ్ శాతం మాత్రం 81.86% నమోదైనట్టు వెల్లడి. ఎక్స్లో రిటైర్డ్ ఐఏఎస్ పీవీఎస్ శర్మ. అధికంగా పోలైన ఓట్లన్నీ టీడీపీకి ఎలా పడతాయి? ఎక్స్లో మాజీ ఎమ్మెల్యే గడికోట. పాపం వీళ్ళు గొర్రెలో, లేదంటే వీళ్ళు ఇది చదువుతున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు గొర్రెలో, ఇది చదివిస్తున్న నేను గొర్రెనో ఏంటో నాకు అర్థం కావట్లే. పోలింగ్ ముగిసే సమయానికి ఉన్న ఓటింగే పోలింగు అంటే పూర్తి కంప్లీట్ అయ్యేసరికి ఎలా ఉంటుంది? ఎంత పిచ్చి వార్త అంటే
పోలింగ్ ముగిసేది సాయంత్రం 5 గంటలకి. సాయంత్రం 5 గంటలకి భారీగా లైన్లు ఉన్నప్పుడు వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. సో గత ఎన్నికల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 నుంచి కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, రాత్రి 1 గంట 2 వరకు లైన్లో ఉన్నారు కదా. చాలా చోట్ల నైట్ 1 గంట 2 వరకు లైన్లో ఉండేశారు కదా. మరి అప్పుడు ముగిసిన శాతం కదా లెక్కల్లోకి తీసుకోవాలి. వీళ్ళు ఎంతసేపు సాయంత్రం 5 గంటలకు ఉన్న లెక్కలే చూస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు 68% అయింది అదే ఇంక అంటున్నారు. మరి ఆ టైంకి లైన్లో ఉన్న వాళ్ళ సంగతి చెప్పరే, అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగిన సంగతి చెప్పరే. ఇదే పట్టుకొని గొర్రెల మంది ఇంకా వాయిస్తారు, ఈవీఎంలతో గెలిస్తారు. పాపం మానసికంగా పిచ్చోళ్ళు అయిపోతున్నారు వాళ్ళు. గొర్రెల మందకి నిజాలు చెప్పండి, ఓడిపోయామని చెప్పండి. ఓడిపోయాం, ప్రజలు ఓడించారు, మేము మంచి చేసినా ఓడిపోయాం అనండి. ఈ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తామనే నమ్మకంలోకి రండి, అది తప్పులేదు. కానీ ఈవీఎంలు ఓడించే అనేది గొర్రెతనం, వెర్రితనం. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేం. జస్ట్ ఇదిగో 1 year అయింది కాబట్టి ఇది పనికిమాల వార్త మళ్ళీ రాశారు. ఈఏపీ సెట్లో బాలురు బల ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో టాప్ 10 ర్యాంకులు బాలురు కైవసం. మొత్తంగా ఇంజనీరింగ్లో 71.65%, అగ్రికల్చర్లో 89.8%. అంటే ఇది మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా. ఇది నేను ఆల్రెడీ లెక్కలు వేసి మరీ మీకు చూపించాను. దీని గురించి ఎందుకు ఇలా ఆవేశంగా మాట్లాడుతున్నాను అనేది. ఎందుకంటే చాలా సింపుల్ లాజిక్ మనం అందరూ అర్థం చేసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది, అప్పటికి 68.12% ఈసీ ప్రకటించింది. 5 గంటల తర్వాత లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఇళ్ళకి పంపించేస్తే, అరే బాబు ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది, మీరు ఓటు వేయడానికి లేదు, వెళ్ళిపోండి అని పంపించేస్తే ఆ 68.12% అలా ఉండిపోయేది. కానీ 5 గంటలకి ఏమీ ఇళ్ళకి పంపించలా, వాళ్ళని ఇంకా రప్పించారు, ఓట్లు వేయించారు. రాత్రి 2 వరకు కూడా పోలింగ్ జరిగింది. అంత పెద్ద లైన్లు ఉన్నాయి. సో కానీ ఆ విషయాన్ని వదిలేసి, ఆ పాయింట్ని వదిలేసి పాపం వైసీపీ సోషల్ మీడియాలోనూ దీనిలో రాస్తూనే ఉన్నారు. ఇదిగో సాక్షిలో రాశారు, వైసీపీ సోషల్ మీడియాలో ఒక 4-5 రోజులు దీన్ని బాగా తిప్పుతారు. దీన్ని నమ్మిన గొర్రెలు మాలాంటి వాళ్ళు కింద ఛానల్స్లో కామెంట్లు చేస్తూ ఉంటారు. గొర్రెలు అంటే ఫీల్ అవుతారు. మళ్ళీ కరోనా యాక్టివ్ కేసులు 6133 అంటండి దేశవ్యాప్తంగా. ఇక అలిపిరి సమీపంలో మందుబాబుల ఇష్టారాజ్యం, చెక్ పాయింట్కి సమీపంలోనే మద్యం తాగుతున్న వీడియో వైరల్. మద్యం ఖాళీ చేశాను, నడక మార్గంలో పారేసిన మందుబాబులు. టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యమే ఇందుకు కారణం. అసలు ఈ టీటీడీలో ఏం జరుగుతుందో, ఎవరు కోవర్టులో ఎవరికి సహకరిస్తున్నారో, ఎవరు దాన్ని నాశనం చేస్తున్నారో, ఎవరు దాన్ని బాగు చేస్తున్నారో ఏం అర్థం కావట్లా. చైర్మన్ గారేమో జస్ట్ చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు, ఈఓ గారేమో జస్ట్ ఈఓగా యాక్ట్ చేస్తున్నారు, జేఈఓ గారేమో జేఈఓగా యాక్ట్ చేస్తున్నారు. అందరూ కలిపి నటిస్తూ కొన్నాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు అంతే. జీవనాడి జీవం తీస్తున్నారు. పోలవరంలో కమిషన్ల కథ, కమిషన్ల కోసమే ముఖ్యనేత వ్యవహారం. కొత్త డయాఫ్రామ్ వాళ్ళ పనులు బావర్ సబ్ కాంట్రాక్టు సిడబ్ల్యూసీ డిజైన్ తొంగలోకి తొక్కి 1.5 మీటర్లతో కాకుండా 0.9 మీటర్లతో ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న బావర్. రాయండి. అమరావతి మీద, పోలవరం మీద విషం చిమ్మడమే మీ పని, ఏపీ మీద విషం చిమ్మడమే మీ పని, పనికిమాలిన వార్తలు రాయడమే మీ పని. వందే భారత్లో స్లీపర్ కోచ్ అంటండి. వందే భారత్ స్లీపర్ కోచ్ రైలుకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సో ఇన్నాళ్ళు కేవలం సీటుకి మాత్రమే ఉన్న వందే భారత్లో ఇక మీద స్లీపర్ కోచ్లు రాబోతున్నాయి. ఇక తిరగబడ్డ టీచర్లు మాట తప్పిన సర్కారు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జిటీల బదిలీలు. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పే. టీచర్ల బదిలీలు చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే అన్ని సంఘాల కంటే, అందరు ఉద్యోగుల కంటే టీచర్లు చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా అంటే ఎంతవరకైనా వెళ్తారు వాళ్ళు. ఉద్యమాలకి, పోరాటాలకి, దేనికి వెనుకడుగు వేరు. చాలా చైతన్యంగా ఉంటారు. వాళ్ళ గ్రూపులు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళ గ్రూపుల్లో డిస్కషన్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఇతర విషయాల్లో కాస్త స్లోగా ఉంటారేమో కానీ వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన అంశాల్లో స్పీడ్గా ఉంటారనమాట. సో మాన్యువల్గా నిర్వహిస్తామని ఇచ్చిన హామీకి మంగళం. ప్రస్తుత బదిలీలో 60,000 మంది ఎస్జిటీలు, వీరిలో 35,000 మందికి తప్పనిసరి బదిలీ. ఒక్కో ఎస్జిటి 2,500కు పైగా ఆప్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఆన్లైన్ కౌన్సిలింగ్తో సమస్యలు ఉన్నాయని తీవ్ర వ్యతిరేకత. రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమని ఉపాధ్యాయులు. నిజంగానే ఇది ఒక పెద్ద సమస్యగా మారింది, జటిలమైన సమస్యగా మారింది టీచర్ల బదిలీలు. పాపం. రెండో పేజీకి వెళ్దాం. సెకండ్ పేజ్.
గిరిజన విద్యార్థిని దారుణ హత్య, బాలికపై అత్యాచారం, విశాఖలో దారుణం, రాష్ట్రంలో మహిళలకు ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం, మహిళలపై దాడులు పెరుగుతున్నా స్పందించిన హోంమంత్రి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం. ఓకే, తిరగబడ్డ టీచర్లు, ఇవన్నీ ఫస్ట్ పేజీలో వచ్చినాయి, లోపల రాసినట్టున్నారు అంతేగా. పోలవరంలో బాబు తప్పులు క్షమించరనివి వైఎస్ఆర్సీపీ నేత ఎంపీని మార్గాన్ భరతనం, అలిపిరి సమీపంలో మందుబాబులు, పోలవరంలో కమిషన్లు కాదు. ఫస్ట్ పేజీలో వచ్చినాయి, లోపల వస్తున్నాయి. ఓకే మాస్టర్ పక్కకెళ్ళండి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసే కంటే ముందు రోజు చూస్తున్న వాళ్ళకంటే కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, అంటే కొత్త వాళ్ళ కోసం అండ్ ఎవరైనా బుక్ చేసుకోని వాళ్ళ కోసం చెప్తున్నాను. లడ్డూపల్లెం.com అని ఒకటి ఫుడ్ ప్రోడక్ట్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తున్నాం కదా. అంటే కొత్తగా ఉన్నవాళ్ళు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూడండి. ఆల్మండ్, క్యాష్యూ, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలా ఒక 18 రకాల లడ్డూలతో సహా, గోందు కటోరా అంటారు కదా, చాలా మంచిది ఇది. సో దాంతో కూడా ఒక లడ్డూ తయారు చేస్తారు, ఫ్లాక్స్ సీడ్స్. అలాగే జోవర్ లడ్డు, వీటితో పాటు హాట్ స్నాక్స్ కూడా, జొన్న మురుగులు, పూస, జొన్న రిబ్బన్, కొర్ర జంతికలు, కొర్ర మురుగులు, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్, హాట్ అండ్ స్వీట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీలైతే ఒకసారి విజిట్ చేయండి, వెబ్సైట్ విజిట్ చేయండి, ఆన్లైన్లో బుక్ చేయండి. 2-3 రోజుల్లో డెలివరీ అయిపోతుంది. డెలివరీకి లేట్ ఏం అవ్వట్లేదు. మొదట్లో డెలివరీ కొంచెం కష్టమయ్యేది, ఇప్పుడు త్వరగానే అవుతుంది. ఇక బల్క్ ఆర్డర్స్ ఏమైనా కావాలంటే మీకు ఫంక్షన్లో, పెళ్ళిళ్ళు, దీనికి బల్క్ ఆర్డర్స్ కావాలంటే 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్యూర్ ఇంగ్రీడియంట్స్, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్, రైతు వారీగా రైతు సంఘాల నుంచి నేరుగా కొనుగోలు చేసి బల్క్లో కొనుగోలు చేసి చేస్తున్నారనమాట, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర నుంచి. సరే, ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్తే ఈ ఎపిసోడ్లో అబ్బాయిల హవా ఓకే చెప్పుకున్నాం. ఇక వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం, ఇది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం, నిజంగా ఇది వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. ఈ మధ్య జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఇది వ్యాలిడ్ పాయింట్, ఇది నమ్మాలి అనిపిస్తుంది అనమాట. సంఘ విద్రోహులు, నేరస్తులకు అండ, జైలుకు వెళ్ళి మరీ జగన్ పరామర్శలు, రౌడీ షీటర్ల కుటుంబాలకు భరోసా, రాజకీయ రౌడీయిజానికి ప్రోత్సాహం, పోలీసులపై తిరగబడాలంటూ పిలుపు, సెల్యూట్ కొట్టిస్తానంటూ వ్యాఖ్యలు. అదే బాటలో ఆ పార్టీ నేతల వ్యవహారం, సొంత మీడియాలో విద్వేషాలకు బీజం, రాజధాని మహిళలపై నీచ వ్యాఖ్యలు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు జగన్ అనుకో కుట్ర, అమరావతి నిర్మాణం పెట్టుబడులు అడ్డుకునేలా ఉగ్రవాద రాజకీయం. సో ఈ మధ్య పెట్టరేగిపోతుంది వైసీపీ. ఓడిపోయారు, ప్రజలు ఒక చెంప మీద కొట్టారు, పాతి పెట్టారు, దాదాపుగా పీకల్లోతు పాతి పెట్టారు. బుద్ధి తెచ్చుకుందాం, జ్ఞానం పెంచుకుందాం, మనం రాష్ట్రం మంచి కోసం పోరాడదాం, మళ్ళీ పైకి లేద్దాం, మళ్ళీ గెలుద్దాం. సో ఆ కసి, ఆ ఆత్మవిశ్వాసం ఉండాల్సిన చోట కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఎక్కువైపోయాయి వైసీపీలో. సో నాలాంటోనే వాళ్ళు విపరీతంగా బెదిరించే పరిస్థితి వరకు వచ్చారంటే ఇంకా సాధారణ ప్రజలను ఎలా ఉంది అనేది వైసీపీ చూడొచ్చు. నాలాంటోడు నేను ఎంతో కొంత వైసీపీకి సలహాలు ఇచ్చే టైప్. మీరు అలా చేస్తున్నారా బాబు, వాళ్ళ తప్పులు చెప్పి వాళ్ళకి సలహా ఇస్తారా బాబు, మీరు అలా చేస్తున్నారో అది మంచిది కాదు, ప్రజలకు నచ్చదు, ఇలా చేసుకోండి అని చెప్తే నాలాంటి వాళ్ళు బెదిరించి భయపెట్టి అర్ధరాత్రులు ఫోన్లు చేసి వేధిస్తున్నారంటే ఇంకా వాళ్ళ మైండ్ ఇంకెక్కడ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీయిజం లేదు, అడ్డగోలు దోపిడీ లేదు, సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనబడవు, దారుణమైన బూతులు వినబడవు. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతి భద్రతను అదుపులోకి తీసుకొచ్చింది. బడా నేతలు, అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులకు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం, రక్షణ కల్పించడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని అమరావతి పనులు మళ్ళీ పట్టాలెక్కాయి, మళ్ళీ అభివృద్ధి కనిపిస్తోంది. ఇదంతా ఇష్టం లేని జగన్ రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. చట్ట ప్రకారం పనిచేస్తున్న పోలీసులపై తిరగబడాలని పిలుపునిస్తున్నారు. రౌడీలకు మద్దతు ఇస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. కుల మతాలను లాగుతున్నారు. రాష్ట్రాన్ని మరో బీహార్, ఉత్తరప్రదేశ్లో మార్చాలని చూస్తున్నారు అని చాలా గట్టిగా రాశారు. ఈ మధ్య జరిగిన సంఘటనలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు. పోలీసులకు ఎదురు తిరగండి, రేపు మనం అధికారంలోకి వచ్చాక వారితోనే సెల్యూట్ చేయిస్తా. జగన్ తెనాల్లో కానిస్టేబుల్పై దాడి చేసిన రౌడీ షీటర్ల కుటుంబాలకు జగన్ పరామర్శించి రౌడీలు అమాయకులంటూ సర్టిఫికేట్ ఇవ్వడం. జగన్ రోత మీడియా డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ మహిళల్ని తీవ్రంగా అవమానించాల వ్యాఖ్యలు. నిందితులను కారులో పెట్టుకొని మాజీ మంత్రి విడుదల రజని పోలీసులపైనే చిందులేయడం.
యూనిఫామ్లో ఉన్న పోలీసులపై పళ్ళు కొరుకుతూ ఏమి చేస్తావంటూ రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి. ఈ ఉదాహరణలన్నీ కూడా రాజకీయ ఉగ్రవాదానికి ఉదాహరణలు అని ఆంధ్రజ్యోతిలో చాలా స్ట్రాంగ్గా రాశారు. ఇక విషం చిమ్మడంలో గట్టు దాటారు, నీచ సంస్కృతికి చెక్ పెడతాం సీఎం చంద్రబాబు, వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే, దానిని నెంబర్ 1 చేయడమే లక్ష్యం చంద్రబాబు. మన మంచి పనులతో ప్రజలకు ఫలితాలు అందితే అదే దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తకం ఉంది కదా, నిన్న ఆవిష్కరించారు. ఆ సభలో వక్తలందరూ కూడా మాట్లాడిన అంశాలు ఇచ్చారనమాట. తర్వాత శుభాకాంక్షల శుక్ల మిషన్ ఆకాశగంగలో భాగంగా రేపే ఐఎన్ఎస్కు బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్ల XCM-4 మిషన్లో భాగంగా మరో 3తో కలిసి ఎల్లుండి రాత్రి 10ంటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి 2 వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాల నిర్వహణ. సో ఇది శుభాంశు శుక్ల వెళ్తున్నారు ఐఎన్ఎస్కి. తర్వాత ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య, ప్రమాదకర ద్రావణం పోసిన వాళ్ళు పూర్తిగా కాలిపోయిన ముఖం, జుట్టు, శరీరంపై కాలిన గుర్తులు, బొబ్బలు, అనంతలోనే ఘటన, మృతదేహం లభ్యం, 3 యువకులపై అనుమానం, 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. చాలా దారుణం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత, టీచర్ల కౌన్సిలింగ్పై కుదరని ఏకాభిప్రాయం, స్లాట్ల వారీగా చేపడతామన్న పాఠశాల విద్యాశాఖ, వెబ్ విధానానికి అంగీకరించిన టీచర్ల సంఘాలు నేడు నిరాహార దీక్షలు, రేపు విద్యాభవన్ ముట్టడి, ఆన్లైన్లో చేస్తామని, వెబ్ కౌన్సిలింగ్ చేస్తామని ప్రభుత్వం, కాదు మాన్యువల్గా పెట్టాలి స్లాట్ల వారి అని వీళ్ళు మాన్యువల్గా పెట్టాలని అది జరుగుతోంది. తర్వాత అదానీ మీటర్లపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి, క్షేత్రస్థాయిలో పనితీరుని పరిశీలించండి, డిస్కంలకు మంత్రి గొట్టిపాటి ఆదేశం. ఇదంతా ఏది కాదులే ఏంటి అదానీ మీటర్లకు నివేదిక తెచ్చుకొని అదానీ మీటర్ల మీద చర్యలు తీసుకునే అంత సీనా. TFCC అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా, ఎన్నిక 24 గంటలు గడవక ముందే నిర్ణయం, హరిహర వీరమల్ల కోసం థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నామన్న TFCC సెక్రటరీ శ్రీధర్ వ్యాఖ్యలతో దుమారం, తమ ఇమేజ్ని డ్యామేజ్ చేశారంటూ టాలీవుడ్ అగ్రహీరోల ఆగ్రహం, అందుకే రాజీనామా అంటూ ప్రచారం. టాలీవుడ్ 2 ముక్కలైంది ప్రస్తుతానికి, త్వరలో ఇలాగే వదిలేస్తే త్వరలో 4 ముక్కలు అవుతాయి. ఇక మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు, పురుగు మందు అవశేషాలు ఉన్నాయని ఎగుమతులు వెనక్కి, 60 కంటైనర్లు తిరస్కరించిన చైనా కస్టమ్స్ శాఖ, రిటర్న్ వస్తే 80% దిగుమతి సుంకం బాధుడు, లబోదిబోమంటున్న మిర్చి ఎగుమతిదారులు. గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. 60 కంటైనర్లో మిర్చి పంపితే వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని క్వింటాగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది. వాటిని మళ్ళీ భారత్కు వెనక్కి తీసుకొస్తే దాని మీద 80% పన్ను పడుతుంది, సుంకం పడుతుంది. దానిలో ఇక్కడ ఎగుమతిదారులు ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడుతున్నారు అని రాశారు, మంచి వార్త రాశారు. ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు. ఆంధ్రజ్యోతి ఇంకా లోపల పేజీల్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయో ఏమో చూద్దాం, చెక్ చేద్దాం. శ్వేతసౌధంలో మస్క్ బెసెంట్ డిష్యూ $1 ట్రిలియన్ ఆదా ఏమైంది, మస్క్ను నిలదీసిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ బెసెంట్, కోపంతో మస్క్ దాడి, తిరిగి కొట్టిన బెసెంట్, మస్క్ గాయం, కొట్లాట వివరాలను వెల్లడించిన ట్రంప్ అనుచరుడు స్టీవ్. 100 కోట్లు 1,00,000 కోట్లు కొట్టుకుంటే ఎలా మాస్టారు, 100 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి, కొట్టుకుంటే ఎలా? డెమోక్రాట్లకు నిధులు ఇస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి, మస్క్ ట్రంప్ హెచ్చరిక. ఒకప్పటి తన కీలక మద్దతుదారు, ఎన్నికల్లో ఆర్థికంగా అండదండలు అందించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో సంబంధం ముగిసిందని అంగీకరించారు. తన ప్రత్యర్థులైన డెమోక్రాట్లకు నిధులు అందజేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. రాహుల్ ఆరోపణలు అర్ధరహితం, మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా లేఖ రాస్తేనే స్పందిస్తాం, వ్యాసాలకు జవాబు ఇవ్వం ఈసీ. కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై బహిరంగంగా కాల్పులు, పరిస్థితి విషమం, 15 ఏళ్ల బాలుడి అరెస్టు. లక్షల మంది వస్తారు, బందోబస్తు అసాధ్యం, ఆర్సీబీ సన్మాన సభపై ముందే చెప్పిన డీసీపీ. కర్ణాటక సిబ్బంది శాఖ కార్యదర్శికి లేఖ వెలుగులోకి రావడంతో దుమారం, మృతుల కుటుంబాలకు పరిహారం 25 లక్షలకు పెంచిన సీఎం. ప్యూర్లీ అక్కడ పోలీసుల వైఫల్యం లేదు, పోలీసులు చాలా స్ట్రైట్గా చెప్పారు. జనం లక్షల మంది వస్తారు, ఆర్సీబీ కప్పు గెలిచింది కాబట్టి భావోద్వేగాలు ఉన్నాయి, జనం లక్షలాది మంది వస్తారు, అదుపు చేయడం కష్టం అవుద్ది, కాబట్టి మీ సన్మాన సభని ఒక 4 రోజులు వాయిదా వేసుకోండి అని చెప్పారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం ఒప్పుకోలేదు, ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోలేదు. ఆర్సీబీ యాజమాన్యానికి ప్రమోషన్స్ ఇవి కావాలి,
ప్రభుత్వ పెద్దలకేమో వీళ్ళ పొలిటికల్ మైలేజీ కావాలి. ఇద్దరూ కలిపి ఆ కార్యక్రమానికి కారకురైలి చివరకు పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు. సరే, ఆంధ్రజ్యోతి ముగిస్తే ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో దత్తన్న అజాయత్త శత్రువు అని చెప్పి దత్తాత్రేయ పుస్తకావిష్కరణ బ్యానర్లో వేశారు. ఇక్కడ అమరావతిలో ఏయూ యూనివర్సిటీ అంటండి. ఫలిస్తున్న సీఎం చంద్రబాబు కృషి. టెక్ కంపెనీలతో సర్కారు ఒప్పందాలు. తాజాగా ఎన్విడియోతో ఎంఓయూ. 2 ఏళ్లలో 10,000 మందికి శిక్షణ. రాజధాని వేదికగా ఏఐ ఈకో సిస్టమ్ కార్యరూపం దాల్చితే ఐటీలో ఏపీ మేటి అని ఇచ్చారు. నారీమణులకు నయాశక్తి. ఏపీ సిస్టం అబ్బాయిల సత్తా. ట్యాక్స్ రాబడి బేష్. ఏటా పెరుగుతున్న పన్ను వసూలు. 2024-25లో 33,677 కోట్లు, 5% పైగా పెరుగుదల. ఓకే, ఒడివడిగా పోలవరం. ఇక ఆంధ్రప్రభలో ఒడివడిగా పోలవరం అని చెప్పి రాశారు. పోలవరం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడి వరకు వచ్చాయని. సాక్షిలో మాత్రం ఆ విషపు వార్తలు. వేగంగా బట్రస్ మినియేచర్ డ్యాముల నిర్మాణం. ఈ నెలాఖరు నాటికి పూర్తి కానున్న బట్రస్ డ్యాము. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు నిర్మాణం. ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీని అరికట్టేందుకు బట్రస్తో పాటు ప్రధాన డ్యామ్ వద్ద మినియేచర్ డ్యామ్ అని రాసుకొచ్చారు. తర్వాత కొత్త భయం ఆగ్రో టెర్రరిజమా. ఫంగస్ వైరస్లతో ప్రత్యర్థుల యుద్ధాలు. ప్రమాదకర ఫంగస్ పర్సన్ అమ్మో, దాంతో భారీగా పంట నష్టము. ఆహార భద్రతను దెబ్బతీసే ఎత్తుగడ. ఆర్థిక వ్యవస్థలో అతలాకుతలం. యూఎస్లో ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాను. పరిశోధకుడితో ఫంగస్ అక్రమ రవాణా. గర్ల్ఫ్రెండ్తో కలిసి దొరికిపోయిన చైనీయుడు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి భారత్కు అదే ముప్పు. కొన్ని ఫంగస్లపై నిషేధంతోనే కట్టడి. డిఆర్డీఓ పరిశోధనా పత్రం వెల్లడి. ఇదేదో కొత్తగా ఉందండి. సేద్యం చేస్తున్న అంటే వ్యవసాయాన్ని దెబ్బతీసి ఫంగస్ కొన్ని రకాల వైరస్లు ఎక్కిచ్చేస్తే పంట దిగుబడి బాగా తగ్గిపోద్ది. అలా తగ్గడం వల్ల ఆ దేశాల్లో ఆహార భద్రతకు ముప్పు వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ దేశాలు వినాశనం అవుతాయి అని చెప్పి యూఎస్ఏలో అలా చేయడానికి చైనా ప్రయత్నించిందని ఒక పెద్ద వార్త రాశారు. ఆగ్రో టెర్రరిజం అని ఒక పెద్ద వార్త రాశారు. మామూలు వార్త కాదు ఇది. యూఎస్లో ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ అంట. పాక్ రిజర్వాయర్లు ఖాళీ. సినిమా మంచి పెద్ద సినిమా తీయొచ్చు దాంతో. మెప్మాకు అవార్డుల పంట. విశిష్ట సేవలకు 9 స్కోచ్ అవార్డులు. సెప్టెంబర్ 20న ఢిల్లీలో ప్రదానం. ఓకే, అది నెయ్యి కానే కాదు, కొలుకు వచ్చిన కల్తీ నెయ్యి కహాని. త్వరలో కీలక వ్యక్తుల అరెస్టు. ముమ్మరంగా సిట్ దర్యాప్తు. మాజీ చైర్మన్ పిఏతో పాటు టీటీడీ మాజీ అధికారిని విచారించిన అధికారులు. నెలాఖరులో తుది ఛార్జ్షీట్ దాఖలు. సో నెయ్యి కాదు, ఓకే, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది కదా కావాలి మాకు. సరే, ఇది అయిపోయింది. ఆంధ్రప్రభ కూడా అయిపోయింది, సాక్షి అయిపోయింది, ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఈనాడులో జలకడ్గం దెబ్బకు పాక్ కుదేలు. సింధు జలాలు ఆగడంతో ఎండుతున్న పంటలు, మున్ముందు మరిన్ని కష్టాలు. 2 నెలల్లోనే అంత నష్టం ఉందా? నీటి ప్రవాహం 15% తగ్గిందంటండి. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం తగ్గింది. సో ఇప్పుడు కరెక్ట్ అయిన వేసవి సీజన్ కాబట్టి పాకిస్తాన్లో కొన్ని ఆ సింధు జలాలను ఆధారంగా ఉన్న ప్రాంతాలు, పరిశ్రమలు అండ్ వ్యవసాయం అవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయని రాశారు. 270 ఏళ్ల తర్వాత అరుదైన మహాకుంభాభిషేకం. అనంత పద్మస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు. ఓకే, యుద్ధ వీరుల మృతదేహాల అప్పగింతపై నీటి నీళ్లు. కీవ్ నుంచి ధృవీకరణ రావడం లేదని రష్యా ఆరోపణలు. సరిహద్దులో నిలిచిన 1212 మంది ఉక్రెయిన్ సైనికులు భౌతిక గాయాలు. మళ్ళీ ఇదేంటి రొయ్యో, ఆక్వా ఎగుమతులపై పోటు. యాంటీ డంపింగ్ డ్యూటీ 3.96% విధింపు. రాష్ట్రంలో ఎగుమతిదారులపై 600 కోట్ల భారం. ప్రతీకార సుంకాలతో ఆక్వా రంగాన్ని బెంబేలెత్తించి తర్వాత తాత్కాలిక ఉపశమనం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మరో పిడుగు వేశారు. వారి దేశానికి దిగుమతి ఆక్వా ఉత్పత్తులపై 2023-24 సంవత్సరానికి యాంటీ డంపింగ్ డ్యూటీని ఏకంగా 3.96% విధించారు. ఇటీవల ఈ రొయ్యకి సంబంధించి ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాత 2 ఏళ్ల కిందట డంపింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచారంట. ఇక 2 కేసులు ఒకేసారి తెరపైకి. ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు. కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేయనున్న అనీష. ప్రభాకర్ రావు నోరు విప్పితే బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయిపోద్ది. కేటీఆర్ అండ్ కేసీఆర్ అడ్డంగా దొరికిపోతారు. ఈయన కనుక నోరు విప్పి ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేస్తే ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారో, వాటిని ఎలా మిస్యూజ్ చేశారు అనేది మొత్తం చెప్పేస్తే బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయిపోద్ది. కేంద్రం బీజేపీ అడ్డం పడకపోతే, బీజేపీ వాళ్ళు అడ్డం, వాళ్ళకి బీజేపీ వాళ్ళు రక్షణగా వస్తారు, అది వేరే విషయం. మణిపూర్లో మళ్ళీ చెలరేగిన అల్లర్లు. 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేత.
ఓకే. రాజీనామాయే జస్టిస్ వర్మకున్న మార్గం, పార్లమెంట్లో అభిశంసనకు ప్రభుత్వం యత్నం. చినాబ్ వంతెనపై నింగిలోను క్రేజ్, విమానాల నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయాణికుల ఆసక్తి. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ వంతెనపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన విమాన ప్రయాణికుల్లోనూ క్రేజ్ నింపుతోందంటండి. ఒకే గుంతలో పులి, కుక్క సురక్షితంగా బయటకు తీసిన అటవీ సిబ్బంది. సరే, ఓవరాల్గా ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.